హాయ్ ఫౌండర్స్, చాలా ఆడియోస్ లో చెప్పుకున్నాం. ఎస్, మనకు కొద్దిగా ఓర్పు సహనం ఉండాలి, వేచి ఉందాం అని. మార్చి 29న మనం మాట్లాడుకున్నప్పుడు మార్చి 31 మనకు ఒక మంచి వెబినార్ కంటెంట్ క్రిస్ గారి చేత, సుసి మేడం చేత, జూలీ మేడం చేత, ఈ ముగ్గురి కలయికతో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ మనకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ మార్చి 31వ తేదీ ఇచ్చినటువంటి మెసేజ్ మనకి 10 రోజులు కూడా చాలా ఊపిరి పోసింది. చాలా మంది నమ్మకం లేక నిర్లక్ష్యంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలర్ట్ అయ్యారు. ఇది చాలా గొప్ప విషయం. ఇంత గ్యాప్ తోటి మరొకసారి ఈరోజు మనకు ఒక మంచి మెసేజ్ అయితే వచ్చింది. అందరికీ ఆ ఇంటిమేషన్ చేరింది. నాకు తెలిసి అందరికీ చేరింటుంది ఇప్పటికే. ఏప్రిల్ 10, 2026 ఈ రోజు భారత కాలమానం ప్రకారం, మన ఇండియా టైమింగ్స్ ప్రకారం రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల లోపు వెబినార్ స్టార్ట్ అవబోతోంది. ఆఫ్టర్ ద సైలెన్స్ అని ఇచ్చారు. గూస్ బంప్స్ మెసేజ్ అండి. తర్వాత మనము స్టార్ట్ చేయబోయేటువంటి నెక్స్ట్ జరగబోయేటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటన్నిటి గురించి కూడా చర్చ ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప విషయాలు, మంచి విషయాలు, సక్సెస్ అయినటువంటి విషయాలు, ఈ జర్నీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు మన వెబినార్ కంటెంట్ లో, అంటే మన విక్టరీ విత్ యాష్ అఫీషియల్ వెబినార్ కంటెంట్ లో స్పీకర్స్ రావడం ఎవరెవరు వస్తున్నారంటే, క్రిస్ జాన్సన్ గారు, జూలీ మ్యామ్, సూసీ మ్యామ్, అలాగే వీరితో పాటు ఇంకొక అద్భుతమైనటువంటి వ్యక్తి మైక్ ఎల్లిస్ గారు. హీజ్ ఏ మ్యాథమెటికల్ అనలిస్ట్. అతను మ్యాథమెటికల్ అనలిస్ట్ అనమాట. ఏ క్లాసిక్ పర్సన్, ఎక్సలెంట్. వీళ్ళందరి కలయికతో, ఈ నలుగురి కలయికతో ఈరోజు చాలా గొప్ప విషయాలు మనం చూడబోతున్నాం, వినబోతున్నాం, ఆస్వాదించబోతున్నాం. ఖచ్చితంగా మనం వాటిని స్వీకరించాలి మనస్ఫూర్తిగా. ఇది విషయం. కాబట్టి ఈరోజు జాన్ వైట్ గారు కూడా అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని మనకి ఇచ్చారు. ఒక మంచి సారాంశాన్ని అయితే తయారు చేసి ఇచ్చారు. అది అద్భుతం అండి. ఎందుకంటే ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో లెగసీ ఆఫ్ యాష్ ముఫారా గారు, అంటే యాష్ ముఫారా గారి వారసులు ఎలా ఉండబోతున్నారు, ఇప్పుడు దాకా మనం ఎందుకోసం వేచి ఉన్నాం, ఆ వేచి ఉండడానికి మనకిచ్చినటువంటి ఆ రివార్డ్ ఏంటి అంటే, మీరు ఒక్కసారి ఈ సారాంశాన్ని మీరు విన్నట్టయితే రియల్లీ గూస్ బంప్స్. ఓకే, దీనికోసమే యాష్ ముఫారా గారు ఇంత సమయం తీసుకున్నారు. ఎందుకంటే ఎవడు పడితే వాడి చేతికి ఇష్టం వచ్చిన రీతిలో డబ్బు చేరితే అది మంచికి వాడతాడు, 10 మందికి ఉపయోగపడతాడని అనుకోవడం అసాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ లో మనం గెలిచాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ విక్టరీ విత్ యాష్ వారసుల్లో ఎవరైతే యాష్ ముఫారా గారు ఎన్నుకున్నారో, ఎంపిక చేశారో, వాళ్లలో మనం ఉండాలని పై భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, కాబట్టి ఎందుకంటే మన యాక్టివిటీ, ఖచ్చితంగా మన యాక్టివిటీని చూసి కంపెనీ మనల్ని తీసుకుని ఉంటుంది. ఎందుకంటే మనం అంత కష్టపడ్డాం. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ చాలా మందితో మనం సంభాషణలు మాట్లాడుకుని ఎన్నో విషయాలు చేర్చుకుంటూ, చూసుకుంటూ, ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఇప్పటిదాకా ముందుకొచ్చాం. కాబట్టి ఇటువంటి గొప్ప సమయంలో మనకు వచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, ఈ రోజు మార్నింగ్ మనకు రావడం జరిగింది. 5 గంటల సమయంలో మనకు మార్నింగ్ రావడం జరిగింది. క్రిస్ గారు మంచి మెసేజ్ అయితే పోస్ట్ చేశారు. ఎస్, ఈ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల లోపు మన వెబినార్ స్టార్ట్ అవబోతోంది. మీరందరూ కూడా ఆ లైవ్ సెషన్ కి అటెండ్ కమ్మని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా, మీరందరూ కూడా ఈ రోజు రాత్రి జరగబోయే ఆ ఈవెంట్ యొక్క యూట్యూబ్ లింక్ అయితే క్రిస్ గారి ఛానల్లో ఉంది. సుసి మ్యామ్, తర్వాత జాన్ వైట్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా మీకు పరిచయమైనటువంటి వాళ్ళు, మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఇంటర్నేషనల్ సీనియర్స్ అండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యూట్యూబ్ లింక్స్ అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. క్రిస్ గారు దాంట్లో ఉంది, సుసి మేడం దాంట్లో ఉంది, జూలీ మేడం దాంట్లో ఉంది, మైక్ ఎల్లిస్ గారు దాంట్లో ఉంది, జాన్ వైట్ గారు దాంట్లో ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసి, మీకు ఎవరైతే తెలిసినటువంటి ఆ సీనియర్స్ అయితే ఉంటారో వాళ్ళ లింక్ ని క్లిక్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ని మీరు క్లిక్ చేసి అక్కడ నోటిఫై మీ అని ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి మనకు అడ్వాన్స్ గా ఒక 18 అవర్స్ ముందే వీళ్ళు పోస్ట్ చేశారు. కాబట్టి ఈ 18 అవర్స్ ముందే మనకు పోస్ట్ చేశారు. కాబట్టి మనం ఇప్పుడు దాదాపుగా 12 అవర్స్ 11 అవర్స్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు చూసాము. కాబట్టి మీరు ఓకే నోటిఫై మీ అని మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ నోటిఫికేషన్ మీకు అది స్టార్ట్ అవ్వగానే మీకు రావడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్ నుంచి. రైట్, అలాగే అక్కడ మీకు లైక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం క్లిక్ చేసినట్టయితే ఎస్, మనందరం కూడా ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా వ్యూవర్స్, అంటే మనం చూసినట్టు. ఓకే, అక్కడ నోటిఫై మీ క్లిక్ చేసినామంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్టు. కాబట్టి మనం ఖచ్చితంగా నోటిఫై మీ అని మనం క్లిక్ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్నటువంటి లైక్ కూడా మనం క్లిక్ చేస్తే ఎస్, అప్పుడు మనం అది
ఆ కంటెంట్ ని మనం టచ్ చేసినట్టు. కాబట్టి ఎంతమంది విక్టరీ విత్ యాష్ వారసులు సిద్ధంగా ఉన్నారు అనడానికి ఈ యొక్క మెసేజ్ ఎంతమందికి చేరితే అంతమంది తప్పకుండా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే క్రిస్ జాన్సన్ గారిది, సుసీ మ్యామ్ది, జూలీ మ్యామ్ది, జాన్ వైట్ గారిది, మైకెలిస్ గారిది, ఇలాగా అఫీషియల్ గా ఎంతమంది దిలాన్ గారిది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాంట్లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ పోస్ట్ అయితే పడి ఉంటుంది. ఖచ్చితంగా వాటి లింక్ ని క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి నోటిఫై మీ మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత లైక్ కూడా మీరు ఒకసారి క్లిక్ చేసి మీరు యాక్టివ్ గా ఉండేటట్టుగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత సంఖ్యాబలాన్ని మనం చూపించుకుందాం. ఇప్పటికే రాత్రి 8:30 నుంచి 9 గంటల లోపు జరిగిపోయే వెబినార్ కి ఇప్పటి నుంచినే మనము ఒక సునామీ లాగా యాష్ ముఫర్రా గారికి మద్దతు ఇవ్వాలి. రైట్. కాబట్టి మనల్ని ఎలాగ పోల్చారు, మన యాక్టివిటీ ఏంటి, మన విలువ ఏంటి, ఈ విక్టరీ విత్ యాష్ లో మన విలువ ఏంటి, యాష్ ముఫర్రా గారి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, ఇవన్నీ కూడా విషయాలు మనం తెలుసుకోవడం కోసం జాన్ వైట్ గారు చాలా అద్భుతంగా ఒక మంచి మెసేజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సారాంశం మీకోసం. జాన్ వైట్ ఫ్రమ్ యుఎస్ఏ, April 10, 2026, ఫ్రైడే. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ యొక్క నిధులు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ యొక్క నిధులు అవి ఏవి? విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఎన్నో నిధులకు నిలయం, ఎన్నో రకాల నిధులకు నిలయం. మానవాళి శ్రేయస్సుకు అంకితమైన అమూల్యమైన వ్యక్తుల రూపంలో ఇది ఒక నిధి. దీన్ని గుర్తించండి. రైట్. మానవాళి శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు, వాటికి అంకితమైనటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తుల్ని అమూల్యమైనటువంటి వ్యక్తుల రూపంలో ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి వారే ఈ నిధి అని జాన్ వైట్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. శ్రీ యాష్ ముఫర్రా దాగి ఉన్న నిధులను వెలికి తీయగలిగారు. ఎస్, ఇప్పుడు జరిగినదంతా కూడా ఫిల్ట్రేషన్ జరిగింది. చెప్పాం కదండి, ఎవరి చేతికి డబ్బు ముట్టాలో వారి చేతికే ముట్టాలి. ఎవడ పడితే వాడికి ఎక్కడ పడితే అక్కడ మనం డబ్బు విచ్చలవిడిగా ఇచ్చేస్తామంటే అది మిస్లీడ్ జరిగే అవకాశం ఉంది ప్రపంచంలో. రైట్. కాబట్టి మంచి స్వభావాలతో మానవత్వం చేత ప్రపంచం చైతన్యవంతం అయ్యే అట్లాంటి వ్యక్తులకి అట్లాంటి చోటుకి చేరితే నిధులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనల్ని ఒక నిధిగా భావించారు. ఎందుకంటే మనం అమూల్యమైనటువంటి వ్యక్తులు, అంకిత భావం కలిగినటువంటి వ్యక్తులని. దేనికి? మానవ శ్రేయస్సుకు. కాబట్టి యాష్ ముఫర్రా గారు దాగి ఉన్న నిధులను వెలికి తీయగలిగారు. అమూల్యమైన రత్నాలు, మెరిసే వజ్రాలు, బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులు. ఈ నిధులన్నీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లోని ధృవీకరించబడిన సభ్యులే. ఇప్పుడు దాకా కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో కేవైసీ చేసుకున్నటువంటి అకౌంట్ ఐడి హోల్డర్స్ అందరినీ కూడా ఇక్కడ వజ్రాల్లాగా, బంగారంలాగా, వెండిలాగా, అమూల్యమైనటువంటి విలువైన వస్తువుల్లాగా ఇక్కడ పోల్చడం జరిగింది. అద్భుతం. ఈ ధృవీకరించబడిన సభ్యులే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కు మూల స్తంభం. వారు నిస్వార్థపరులు, దాతృత్వం కలవారు, ప్రేమ గలవారు, కరుణామయులు, శ్రద్ధ గలవారు మరియు ఆత్మత్యాగం చేసేవారుగా ప్రసిద్ధి చెందారు. మానవాళికి మేలు చేసే తమ ప్రయాణంలో విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కు సహాయపడటానికి, నైతికంగా మరియు స్వచ్ఛంగా ఉండే ఏ పనైనా చేయడానికి వారు సంసిద్ధంగా ఉంటారు. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అనేది సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ధృవీకరించబడిన సభ్యుల సమాహారం. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి, సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈ అమూల్యమైన వెరిఫైడ్ సభ్యులు విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ కు అద్భుతమైన విలువను జోడిస్తారు. శ్రీ యాష్ ముఫర్రా గారు దాగి ఉన్న నిధులను వెలికి తీశారు. అవి ఇప్పుడు దాగలేవు. అవి అమూల్యమైన ఆభరణాలు వలె ప్రకాశిస్తున్నాయి. అవి బంగారం కంటే ఎక్కువ విలువైనవి మరియు ఎక్కువ కాలం నిలిచేవి. సముద్రంలోని పగడాల వలె అందమైనవి. మీలో ప్రతి వెరిఫైడ్ సభ్యుడు వజ్రాలతో సమానం. అద్భుతం అండి. మనల్ని డైమండ్స్ తో పోల్చారు జాన్ వైట్ గారు, యాష్ ముఫర్రా గారు. ఇది అద్భుతం. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అవకాశాన్ని అందించడానికి ప్రతిరోజు అనేక భాషలలో, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎక్కువ గంటలు పనిచేస్తూ స్ఫూర్తిదాయకమైన పోస్టులు రాసే వెరిఫైడ్ సభ్యులు.